తన తండ్రి కేసీఆర్ కు లేఖ రాసి బీఆర్ఎస్ పార్టీలో కాకరేపిన ఎమ్మెల్సీ కవిత నెక్స్ట్ ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. పార్టీలో దెయ్యాలున్నారని కామెంట్ చేశారు కవిత. సొంత దారి చూసుకుంటుందనే చర్చ కూడా సాగుతోంది. కవిత లేఖపై స్పందించిన కేటీఆర్ కూడా పార్టీకి నష్టం కలిగించే వారు ఎవరైనా సరే చర్యలు తప్పవు అన్నారు. అటు కేసీఆర్ కూడా కవిత విషయంలో సీరియస్ గా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం కాళేశ్వరం వెళ్తున్నారు కవిత. సరస్వతి పుష్కర వేడుకల్లో పాల్గొననున్నారు. తర్వాత కాళేశ్వరం ముక్తేశ్వరుని దర్శించుకోనున్నారు. అక్కడే మీడియాతో కవిత మాట్లాడతారని తెలుస్తోంది. కాళేశ్వరం సాక్షిగా భవిష్యత్ కార్యాచరణను కవిత ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు విమానాశ్రయంలో కేసీఆర్ ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కవిత అనుచరులు కాళేశ్వరం పర్యటనకు సంబంధించిన పోస్టర్లో మాత్రం గులాబీ రంగు లేకుండా కేసీఆర్ ఫోటో మాత్రం పెట్టారు. దీంతో కవిత పక్కా ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రెహానా. కల్వకుంట్ల కవిత రేపు కాళేశ్వరం వెళ్లనున్నారు. సో కాళేశ్వరంలో ఈ సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. సో సరస్వతి పుష్కరాలకు సంబంధించినటువంటి పుణ్యస్నానం ఆచరించి కాళేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ తన తదుపరి భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఏదైనా మాట్లాడతారా అని చెప్పేసి కొంత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే 2-3 రోజులు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత 2 రోజులు సైలెంట్ గా ఉన్నటువంటి కవిత రేపటి నుంచి తిరిగి యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో రేపు దైవ దర్శనం పుష్కరాల సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్న తర్వాత కాళేశ్వరుని దర్శించుకున్న తర్వాత మీడియాతోని మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం అంతా ఉంది. సో మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటే ఏం మాట్లాడుతుంది, ఏ అంశం పైన మాట్లాడే అవకాశం ఉందా అని ఇప్పటికే ఆరాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మాట్లాడిన తీరే ఆ బీఆర్ఎస్ తో పాటుగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆమె చేసిన ఆరోపణలు డైరెక్ట్ గా బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ, బీఆర్ఎస్ లోని కొందరు కీలక నేతలను టార్గెట్ చేస్తూ ఆమె చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, ఆ బీఆర్ఎస్ ను కొద్ది అలజడి లేపాయని చెప్పవచ్చు. అదే సందర్భంలో రాష్ట్ర రాజకీయాల్లో కొద్ది సంచలనంగా మారినాయి. సో ఈ నేపథ్యంలో 2 రోజులు సైలెంట్ గా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత రేపు కాళేశ్వరంకు వెళ్తున్నారు. సో కాళేశ్వరంలో వెళ్లి అక్కడ దైవ దర్శనం తర్వాత ఏదైనా మాట్లాడతారా, ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రెస్ మీట్ పెడితే కనుక ఏ అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది, స్థానికంగా ఉన్నటువంటి అంశాలపైన, లేకుంటే అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన, లేకుంటే రాష్ట్ర రాజకీయాల్లో తాజా పరిణామాలపైన మాట్లాడుతుందా అనేది వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే ఇప్పటికే కవిత విషయం ఇలా ఉంటే మరోవైపు బీఆర్ఎస్ కూడా కవిత విషయంలో చాలా వేచి చూసే ధోరణిలో అవలంబిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవలే ఈ రోజు మధ్యాహ్నం ఫామ్ హౌస్ కు బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ ను పిలిపించుకొని మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సో ఎవరు కూడా కవిత అంశంపై స్పందించకూడదు. ఏదైనా మాట్లాడితే పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైనా మాట్లాడితే అది బీజేపీకి, కాంగ్రెస్ కు ఒక రకంగా అడ్వాంటేజ్ గా అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది. సో పూర్తి స్థాయిలో కవిత విషయంలో చాలా ఆచి తూచి వ్యవహరించాలి, ఎవరు ఏం మాట్లాడద్దని చెప్పేసి ఇప్పటికే గులాబీ బాస్ ఆ కేసీఆర్ నుంచి కూడా పార్టీ నాయకులకు, కేటీఆర్ తో పాటు ఇతర నాయకులకు కూడా ఆదేశాలు జారినట్టుగా తెలుస్తోంది. సో అక్కడ ఏం మాట్లాడినా ఏ మాత్రం కొంత అవకాశంగా దాటినా అది ఆటోమేటిక్ గా బీజేపీకి, కాంగ్రెస్ కు ఒక అవకాశం లాగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో కవిత విషయంలో ఎవరు ఏం మాట్లాడదని చెప్పేసి ఇప్పటి నుంచే గులాబీ బాస్ నుంచి అందరికీ ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో కవిత కూడా బీఆర్ఎస్ నుంచి ఎలాంటి పార్టీ తన పైన విమర్శలు కావచ్చు, తన పైన ఏదైనా చర్యలు ఉంటాయా అని చెప్పేసి వేచి చూస్తోంది. సో బీఆర్ఎస్ రియాక్షన్ బట్టి కవిత తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం చూస్తోంది. సో ఒకవైపు ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు కవిత కావచ్చు, ఒకరిపై ఒకరు అంటే నెక్స్ట్ ఎవరు రెస్పాండ్ అవుతారు, ఎవరు రెస్పాండ్ బట్టి తమ యాక్షన్ కు రియాక్షన్ ఉండేలా ఇద్దరు కూడా ఆలోచిస్తున్నట్టుగా వేచి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఎవరైనా యాక్షన్ ప్లాన్ చేస్తే దానికి కౌంటర్ గా రియాక్షన్ ఉండబోతుంది అని చెప్పేసి 2 వర్గాల నుంచి చూస్తా ఉన్నారు. సో ఇప్పటికైతే పరిస్థితులను బట్టి చూస్తా ఉంటే బీఆర్ఎస్ మాత్రం పూర్తి స్థాయిలో కవిత విషయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. అదేవిధంగా నాయకులు ఎవరు కూడా లేఖ విషయం కావచ్చు, కవిత విషయంలో కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడొద్దు అని చెప్పేసి ఇప్పటికే కేసీఆర్ అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. సో కవిత కూడా కొద్ది రోజుల పాటు వేచి చూసి అదే సందర్భంలో అవసరమైతే కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి కేసీఆర్ కలిస్తే కనుక తన వద్ద ఉన్న సమాచారాన్ని, ఎందుకంటే ఇటీవల కాలంలో కోవర్టులు ద్రోహులు దయ్యాలు అన్నారు కాబట్టి సో ఏ రకంగా కోవట్లు ఉన్నారు, దయ్యాలు ఎలా అయ్యారు, ఇవన్నిటికి సమాచారం కేసీఆర్ కి ఏమైనా అందజేసే అవకాశం ఉందా,
దానికోసమే కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా అని చెప్పేసి కూడా చర్చ ఉంది. సో ఒకవేళ కేసీఆర్ కనుక కవితకు అపాయింట్మెంట్ ఇస్తే ఆ తర్వాత తను ఏమనుకుంటున్నారో, పార్టీలో అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ అంశాల ఆధారంగా తన వద్ద ఏమేమి ఆధారాలు ఉన్నాయి అలా మాట్లాడడానికి, అవన్నీ కూడా కేసీఆర్ తో మాట్లాడి చర్చించి కేసీఆర్ వద్ద చెప్పే అవకాశం ఉందా, అదే అవకాశం కేసీఆర్ ఇస్తాడా, ఇవన్నీ కూడా చూడాలి. సో కేసీఆర్ కనుక కవితకు అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది. సో అలా గనక కాకుండా అపాయింట్మెంట్ ఇవ్వకుండా కవితతోని మాట్లాడకుండా అలాగే వదిలేస్తే మాత్రం కవిత కొద్ది రోజులు వేచి చూసిన తర్వాత తన సొంత ఎజెండా ప్రకారం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. సో ఒక రకంగా మాత్రం ఇప్పటికే కవితకు సంబంధించినటువంటి సన్నిహిత వర్గాలు కావచ్చు, కవితకు సంబంధించిన మూవ్మెంట్ చూస్తే ఆమె ఇండివిజువల్ బీఆర్ఎస్ ను వదిలేసి ఇక బీఆర్ఎస్ కు బై బై చెప్పి సొంతగానే ఒక ఎజెండాతో, ఒక సామాజిక తెలంగాణ అంశంతో ముందుకు వెళ్ళాలి, ఒక రాజకీయ వేదికను, ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. సో బీఆర్ఎస్ లో తన ఎజెండా కావచ్చు, తన అనుకున్న లక్ష్యాలు సాధించాలనుకుంటే అది బీఆర్ఎస్ లో సాధ్యం కావు. సో అక్కడ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సో ఇలాంటి కావాలనుకున్నప్పుడు నేను ఎత్తుకున్న ఎజెండా, నేను అమలు చేయాలనుకున్న అంశాలను కావాలనుకుంటే ఒకవేళ సామాజిక తెలంగాణ కావచ్చు, అదేవిధంగా పూలే బీసీలకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ కావచ్చు, మహిళలకు సంబంధించి సమాన ప్రాతినిధ్యం కావచ్చు, అన్ని రకాలుగా తను అనుకున్న రాజకీయ అంశాలకు, రాజకీయ ఎజెండాలు అమలు చేయాలంటే ఖచ్చితంగా ఒక ప్రత్యేక వేదిక అవసరం, ప్రత్యేక రాజకీయ పార్టీ అవసరం. సో ఆ రకంగానే తన అడుగులు ఉండబోతున్నాయని చెప్పేసి ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా వెళ్తే తనగా వెంటగా కవిత సొంతగా తానే బయటకు వెళ్ళాలి తప్ప తమ నుంచి ఎలాంటి యాక్షన్ ఉండకూడదు. ఉంటే కవితకు అది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. అదే సందర్భంలో బీజేపీ, కాంగ్రెస్ కూడా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అవకాశము రాజకీయ ప్రత్యర్థులకు ఇవ్వకూడదనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది, కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.